ఓం నమో వెంకటేశాయ. తిరుమల అంటే ఎవరికి స్పెషల్ కాదో చెప్పండి. అది ఇంకా మన ఫ్యామిలీతో అయితే అది ఇంకా చాలా స్పెషల్. అదేంటో కానీ ఈ చలికాలంలో ప్రయాణం చేస్తూ ఆ కొండలను చూస్తూ ఉంటే ఆకాశం భూమి కలిసిపోయాయా అనిపించింది. మీరు అలానే అనుకున్నారు కదూ. పొగమంచండి బాబు. మీరు కూడా కుదిరితే ఈ చలికాలంలో అలా ఫ్యామిలీతో ప్రయాణం చేయండి. ఏదన్నా పుణ్యక్షేత్రాన్ని కానీ తిరుమల కానీ మీ ఇష్టం. ఒకవేళ మీరు అలా వెళ్ళి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ మేము దారిలో ఒంటిమిట్టలోని కోదండరామస్వామి దర్శనం కూడా చేసుకున్నాము. మీలో ఎంతమందికి ఈ ప్లేస్ తెలుసో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న అర్చక స్వామి వారు వేడివేడిగా పొంగల్ని అయితే ప్రసాదంగా ఇచ్చారు. నిజం చెప్తున్నా, ఇప్పటికి కూడా ఆ జీడిపప్పు టేస్ట్ కానీ ఆ నెయ్యి ఫ్లేవర్ కానీ ఇప్పటికి కూడా వదలలేదు. అండ్ ఫైనల్గా తిరుమల చేరుకొని స్వామి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఎలాగో కార్తీక మాసం కాబట్టి అక్కడే కపిలతీర్థం కూడా ఉంది. మీరు కూడా కుదిరితే కపిలతీర్థంలోని శివుని కూడా దర్శనం చేసుకోండి. అండ్ ఓవరాల్గా తిరుమల తిరుపతి ట్రిప్ అయితే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల చాలా బాగా జరిగింది. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుస్తా. వెళ్ళొస్తానే.